బ్యాక్ టు న్యూస్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం యశోద ఆసుపత్రి నుంచి మా ఐ న్యూస్ కరెస్పాండెంట్ పవన్ అక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఎస్ పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. యశోద హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరెవరు వస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభుని. ప్రస్తుతానికైతే ఓ బోడుప్పలు దాటినట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడికి వచ్చిన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 minutesలో ఇంకో 10 minutes పట్టే అవకాశం ఉంది యశోద హాస్పిటల్ రానికి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రస్తుతం యశోద హాస్పిటల్ చేరుకోవడం జరుగుతుంది. అయితే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే హన్మకొండలు తను అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా బయలుదేరి ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం యశోద తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన నాయకులు అయితే చెప్తూ వస్తున్నారు. వాళ్ళతో పాటు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎల్పీ ఉపనేత హరీష్ రావు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా దగ్గరుండి తరలిస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఇంకా ఆరోగ్యం ఎట్లా ఉంది అనే అంశం ఇక వచ్చిన నాయకుల్ని అడిగి తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఒకటే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ విషయంలో స్పందించడం జరుగుతుంది, ట్రీట్మెంట్కి స్పందించడం జరుగుతుంది. ఇంకా వస్తున్న కంటిన్యూ కూడా అంటే అంబులెన్స్ వస్తున్న క్రమంలో కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ బతికే ఛాన్స్ ఉంది 100% అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన నాయకులు ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. సో మనం వెనుక హడావిడి కూడా కనిపిస్తుంది. యశోద హాస్పిటల్ సంబంధించిన విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా మనకు కనిపిస్తుంది. పోలీసు వారు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఒక్కొక్కరుగా వెయిటింగ్ హాల్ వెళ్ళడం జరుగుతుంది. ఇంకో 10 నిమిషాల్లో అంబులెన్స్ ఎగ్జాక్ట్గా ఎమర్జెన్సీ వాడికి తరలిస్తారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ ఎవరైతే ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకున్న డాక్టర్స్ కూడా వైపు చెప్పడం జరుగుతుంది. ఎంట్రీ అయిన తర్వాత ఎమర్జెన్సీ అనే ఆ వార్డ్ సైడ్ పూర్తిగా ఒక పోలీసు వారు బందోబస్తు ఆ రూట్ని ఆ వేని కూడా పూర్తిసారి క్లియర్గా ఉంచి వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళాలి. కొంత పరిస్థితి సివియర్గా ఉందన్న అంశం అయితే న్యూస్ ఒకవైపు వినిపిస్తుందో అన్ని రకాలుగా అటు నేతలు, ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా పెద్ద వచ్చిన అభిమానులు, పోలీసులు కూడా ఒకవైపు వే క్లియర్ చేసి వెంటనే ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ఎస్, అయితే పవన్, అంబులెన్స్ వెంట కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా ఉన్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే కేసీఆర్ కూడా ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా అక్కడికి వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుందా? ప్రొద్దున 7:30 హైదరాబాద్ నుంచి హుటాహుటిగా కేటీఆర్, హరీష్ రావు హన్మకొండకు బయలుదేరడం జరిగింది. హన్మకొండకు బయలుదేరి రోహిణి హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య విషయాన్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ కొంత అది జిల్లా ఏరియా కాబట్టి కొంత సౌకర్యాలు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి కొద్దిగా కోలుకున్న వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ స్పందిస్తున్నారని చెప్పిన వెంటనే పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడి ఇక్కడ మాజీ మంత్రులు అక్కడ ఉండడం, బీఆర్ఎస్ పార్టీకి పెద్దలు ఇద్దరు ఉండడం, ఒకవైపు కేసీఆర్ కూడా కేటీఆర్కి హరీష్ రావుకి ఆదేశం ఇచ్చినట్టు కూడా మనకు అక్కడి నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మన పార్టీకి ఎంతో కష్టపడ్డాడు. అలాగే మన పార్టీని పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్ళాడు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన కీలక పాత్ర ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ వెనుకున్నారు. మీరు ఇట్లా ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకునే వరకు మీరు సుదర్శన్ రెడ్డితోనే ఉండాలి. మెరుగైన చికిత్స కోసం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా డైరెక్ట్ కేటీఆర్కి, హరీష్ రావుకి కేసీఆర్ ఆదేశించిన పరిస్థితి. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి మనకు అంబులెన్స్లో తీసుకొస్తున్న పరిస్థితి. గ్రీన్ ఛానల్లో వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. పోలీస్ వెహికల్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వెహికల్స్ కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంబులెన్స్లో మనకి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం కనిపిస్తుంది. సో ముందట మన అంబులెన్స్ అలాగే వెహికల్స్ కూడా మనకు వస్తున్నాయి. సో ఎగ్జాక్ట్గా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమర్జెన్సీ వార్డు సైడ్ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కొంత సివియర్గా అనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డి తరలింపు అయితే జరిగింది. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ కూడా తరలించారు అధికారులు. అంబులెన్స్ వెంట కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా ఉన్నారు. అక్కడ చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున కూడా జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలైతే మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో హన్మకొండ రోహిణి ఆసుపత్రిలో అయితే ఉదయం చికిత్స అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలించారని
హాస్పిటల్ సిబ్బంది చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కూడా ఆయనను అంబులెన్స్ ద్వారా గ్రీన్ ఛానల్ ద్వారా కూడా హైదరాబాద్ కు తరలించారు అధికారులు. ఆయన స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం, అంబులెన్స్ నుంచి కూడా చూస్తున్నాం. అంబులెన్స్ నుంచి పూర్తిగా ఆయన్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద సుదర్శన్ రెడ్డి ని యశోద ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ అంబులెన్స్ల ద్వారా కూడా ఆయన తీసుకొచ్చారు. అంబులెన్స్ ని కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలైతే చూస్తున్నాం. పూర్తిగా హాస్పిటల్ సిబ్బంది కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అంబులెన్స్ నుంచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అంబులెన్స్ నుంచి ఆయన్ను హాస్పిటల్ లోపలికి కూడా ఎమర్జెన్సీ వార్డులకు కూడా తరలిస్తున్న దృశ్యాలైతే ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఆయన స్క్రీన్ పై హన్మకొండ నుంచి కూడా హైదరాబాద్ వరకు కూడా పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో కూడా అంబులెన్స్ వేగంగా ఆసుపత్రికి చేరుకునేలా కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో కూడా అంబులెన్స్ నుంచి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ గా కూడా మనం ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అయితే అంబులెన్స్ వెంట కూడా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే కేటీఆర్ హరీష్ రావు కూడా ఆయనతో రావడం జరిగింది. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పెద్ద సుదర్శన్ రెడ్డి. హఠాత్తుగా ఒక్కసారిగా ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. ఇక గుండెపోటు రావడంతో కూడా కుటుంబ సభ్యులు హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఇక మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కి హైదరాబాద్ ఆసుపత్రికి కూడా తరలించాలని సూచించడం జరిగింది వైద్యులు. ఈ నేపథ్యంలోనే ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలైతే చూసాం. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ద సుదర్శన్ రెడ్డిని తరలించారు. ఎస్ పవన్, మనం చూస్తూ ఉన్నాం లైవ్ లోనే మనకు రావడం జరిగింది కూడా. మనం ఆ దృశ్యాలు కూడా క్లియర్ గా చూసాము. అంబులెన్స్ వెళ్లిన పరిస్థితి, తర్వాత అంబులెన్స్ లోపల నుంచి కూడా హాస్పిటల్ కి ఎమర్జెన్సీ వార్డులో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డిని తరలించడం. అప్డేట్స్ ఏంటి పవన్? ఇందాకే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ నుంచి అటు అయితే హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా యశోద హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్కి పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ అటు సత్యవతి రాథోడ్తో పాటు ప్రస్తుతం మనకు ఫ్రేమ్లో కనిపిస్తున్న రావుల శ్రీధర్ రెడ్డి స్పోక్స్ పర్సన్తో పాటు మిగతా నాయకులు కూడా పూర్తి స్థాయిలో తనకు ఒకవైపు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా కొంత కంట్రోల్ చేస్తూ కవర్ చేస్తూ కూడా వాళ్ళని పెద్ది సుదర్శన్ రెడ్డి లోపలికి పంపించిన పరిస్థితి కనిపించింది. ఇందాక మనం చూసినాం అంబులెన్స్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డిని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి ఎమర్జెన్సీ వాడు ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా కూడా ఒక ఫ్రీనెస్తో తీసుకెళ్ళిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళి ఐసీయూలోకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గర మనకు ఆ విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్ పవన్, ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం కూడా తరలించారు. ఏంటంటారు అసలు? అయితే కాసేపటి కానీ మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? హెల్త్ బులెటిన్ కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందా టెస్ట్లు చేసి? ప్రస్తుతానికైతే హన్మకొండలో అయితే హెల్త్ బులెటిన్ మనకు డాక్టర్ గారు చెప్పారో అదే హెల్త్ బులెటిన్ ప్రస్తుతానికి అప్డేట్ ఉంది. ఇప్పటివరకు ఇంకా యశోదాలు ఇందాకే తను అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి ఇంకాసేపు అయితే తప్ప పూర్తి స్థాయిలో హెల్త్ డీటెయిల్స్ ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం. దానికి ఇంకాస్త టైం బట్టి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇందాకే తను ఒక ఎమర్జెన్సీ వార్డులోకి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. హుటాహుటిన తనకు కాపాడుకోవాలి, ఖచ్చితంగా పెద్ద సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో వెంటనే హాస్పిటల్ లోపలికి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా హన్మకొండ హెల్త్ బులెటిన్ తప్ప మనకు అక్కడ ఇచ్చిన అధికారులు అయితే డాక్టర్స్ ఇచ్చిన హెల్త్ బులెటిన్ తప్ప మనకి ఇంకా ఏ హెల్త్ బులెటిన్ అయితే ప్రస్తుతానికి అఫీషియల్గా రాలేదనుకోవచ్చు మనం. ఎస్, అయితే పెద్ద సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంట కూడా కేటీఆర్ హరీష్ రావు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. వారితో పాటు కూడా లోపలికి వెళ్ళడం జరిగిందా? అప్డేట్స్ ఏంటి?
బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి అయితే పెద్ద సుదర్శన్ రెడ్డిని తరలించడం జరిగింది. ప్రత్యేక గ్రీన్ ఛానల్ ద్వారా కూడా హైదరాబాద్ కు తరలించారు అధికారులు. అంబులెన్స్ వెంట కూడా కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. అయితే ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు మాజీ ఎమ్మెల్యే. ఇక గుండెపోటు ఒక్కసారిగా ఉదయం రావడంతో ఆయన తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. ఇక కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి అయితే పెద్ద సుదర్శన్ రెడ్డిని అంబులెన్స్ ద్వారా తరలించారు. అక్కడ ప్రస్తుత తాజా పరిస్థితికి సంబంధించి యశోద ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి పవన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పవన్. ఇందాకే జస్ట్ ఒక 2 minutes ముందే పెద్ద సుదర్శన్ రెడ్డిని హన్మకొండ నుంచి యశోద హాస్పిటల్ తరలించడం జరిగింది గ్రీన్ ఛానల్ ద్వారా. ప్రస్తుతం హెల్త్ బులెటిన్ ఇష్యూస్ కూడా విషయంలో కూడా హరిని అక్కడ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన హెల్త్ బులెటిన్ తప్ప ఇంకా డాక్టర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా యశోద హాస్పిటల్ లాంటి మేజర్ హాస్పిటల్ తీసుకెళ్తే 100% బతికే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అక్కడ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్కడ అంతకుముందు ఎవరైతే డాక్టర్స్ క్లారిఫై అయ్యకముందు కొంత సోషల్ మీడియాలో కొన్ని వదంతులు కూడా కొన్ని సర్క్యులేట్ చేసిన పరిస్థితి కనిపించింది. దాంతో ఇక్కడ నుంచి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్, అక్కడ ఉన్న తాటికొండ రాజయ్య కావచ్చు, ఇంకా చాలామంది నేతలు అక్కడ చేరుకొని స్వయంగా సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అలాగే అక్కడ ఉన్న డాక్టర్ సుదర్శన్ రెడ్డిని ఎవరైతే అటు దగ్గర నుండి చూస్తున్న డాక్టర్స్ని కనుక్కొని ఏంటి హెల్త్ బులెటిన్ ఏంటి అని చెప్పేసి కూడా క్లియర్ కట్గా తెలుసుకున్న పరిస్థితి. సో అక్కడ నుంచి వెంటనే ఒక క్లారిటీ తీసుకొని యశోద హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. యశోద హాస్పిటల్కి వచ్చే క్రమంలో కూడా అటు గ్రీన్ ఛానల్ ద్వారా ఒక పోలీస్ వెహికల్ అలాగే ఒక పైలట్ వెహికల్ కూడా దాంతోపాటు సత్యవతి రాథోడ్ అలాగే మనోజ్ కవిత గారు ఒక వెహికల్లో రావడం జరిగింది. ముఖ్యంగా 3 వెహికల్లలో ఒక వెహికల్ అంబులెన్స్లో సుదర్శన్ రెడ్డి, ఒక పోలీస్ వెహికల్, ఒక పైలట్ వెహికల్, దాంతో ఒక ఎమ్మెల్సీ మాజీ మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ గారు కూడా ఆ 3 వెహికల్స్ అయితే గ్రీన్ ఛానల్ ద్వారా రావడం జరిగింది. సో ఒకవైపు మనకు వస్తున్న వార్తల ప్రకారం కేటీఆర్, హరీష్ రావు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. ఇంకా హెల్త్ బులెటిన్ విషయానికి మనం కానీ చెప్పుకుంటే ప్రస్తుతానికైతే ఇక్కడ యశోదకు వచ్చిన ఈ నిమిషం నుంచి హెల్త్ బులెటిన్ మనకు అధికారికంగా రావాలి అంటే ఇంకో 1-2 hours అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్రహ్మణి. మనం చూసాము ఎమర్జెన్సీ వార్డులో కూడా ఆయన తీసుకువెళ్లడం దృశ్యాలైతే మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై కూడా చూసాము. అయితే ఇక వెంటిలేటర్ పై కూడా ఆయన తరలించడం జరిగింది. అయితే కొన్ని పరీక్షలు చేసే అవకాశం ఉందంటారా? ఇందాకే మనం చూస్తాం ఎగ్జాక్ట్గా ఎమర్జెన్సీ వార్డులోకి గ్రీన్ ఛానల్ ద్వారా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఐన్యూస్ స్క్రీన్ పైన చూసినాం మనం. సో అక్కడ ఏ విధంగా జరుగుతుంది, సుదర్శన్ రెడ్డి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఏ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళు వైద్యం అందించి అంబులెన్స్ అనే విషయాలు కూడా మనం విజువల్స్లో కనిపించేస్తాం. సో అక్కడ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు కూడా అక్కడ అడ్డుకోకుండా అంటే ఎవరైనా జనాలు ఉన్నా సరే వాటి పూర్తిస్థాయి క్లియర్ చేసి, కార్యకర్తలు ఉన్నా సరే నేతలు ఉన్నా సరే పూర్తిస్థాయి క్లియర్ చేసి ఆ డాక్టర్స్కి ఒక స్పేస్ ఇచ్చి వెంటనే లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఐసీయూలోకి తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే బయట ఇక్కడ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఐసీయూకి తీసుకెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్, అత్యాధునిక వైద్య సేవలు ఈ యశోద హాస్పిటల్ అందాలని చెప్పేసి కూడా ఒకవైపు ఇక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరిగింది. డాక్టర్స్తో కూడా ఈ పాటికి కేటీఆర్, హరీష్ రావు కూడా మాట్లాడిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. సో పెద్ద సుదర్శన్ రెడ్డి పెద్ద సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందంటారా? ప్రత్యేక వైద్య బృందంతోనే స్పెషల్గా అంటే తను ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ముఖ్యంగా పార్టీ సీనియర్ లీడర్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ హడావిడి చూస్తే అయితే మనకు కనిపిస్తుంది. డాక్టర్స్ కూడా స్పెషల్గా తన కోసమే స్పెషల్గా వచ్చినట్టు కూడా ప్రస్తుతం మనకు తను ఎలాగైనా సరే కోలుకోవాలనే నేపథ్య ఒక ఆలోచనతో ప్రత్యేకంగా పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక ఆదేశం లాంటి ఇచ్చినామని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు డాక్టర్స్ ప్రత్యేకమైన దృష్టితో ప్రత్యేకమైన అత్యాధునిక వైద్యాన్ని కూడా అందించాలనే ఒక నేపథ్యంతోనే ఇక్కడికి తీసుకొచ్చి ఐసీయూలో కూడా వెంటనే తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోదకు అయితే తీసుకొచ్చారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వేగంగా ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన వెంట కుటుంబ సభ్యులు అలాగే కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఇక ఉదయం ఒక్కసారిగా హఠాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.